Hello guys, this is Raju, and we are already discussed about colligative properties in previous classes so far. Almost completed for colligative properties. We have completed already three colligative properties of both theoretical and experimental expressions, that is RLVP and elevation of boiling point and depression of freezing point. Only one of the one colligative property is vacant. Today I am discussing about that colligative property, that is osmosis. ఓకే, ఆల్రెడీ మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మ్యాక్సిమం ఎండింగ్లో ఉన్నాం సార్. మూడు కాలిగేటివ్ ప్రాపర్టీస్ యొక్క థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాసెస్లో. ఒకే ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ ఉంది, అది ఆస్మాసిస్. వాటి యొక్క దాని యొక్క థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ కంప్లీట్ ఈ మూడు కూడా ఒక టైప్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఒకదానికొకటి కొంచెం లింక్ ఉంటుంది, బట్ ఇది సెపరేట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఉపయోగించినప్పుడు ఆర్ఎల్విపి ఉపయోగపడుతుంది. బికాస్ ఆఫ్ డెల్టా టీఎఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా పి. ఇందులో ఉపయోగించిన ఎక్స్ప్రెషన్ అనేది ఇందులో ఉపయోగిస్తాం కాబట్టి కొంచెం రిలేట్ అవుతుంది. ఇందులో కూడా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్కి సేమ్ గ్రాఫికల్ ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ మూడు కూడా ఇంటర్ రిలేటెడ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ, దిస్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ సెపరేటెడ్. ఓకే, అది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు అవర్ టుడే లెసన్ ఈజ్ osmosis and osmotic pressure. What is the osmosis and what is the osmotic pressure? ఓకే, ఆస్మోసిస్ అంటే ఏంటి, ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటి, అవి వాటి బట్టి మనం ఈ కాలిగేటివ్ ప్రాపర్టీ యొక్క థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం సార్. కమింగ్ టు వాట్ ఈస్ ద osmosis and what is the osmotic pressure, what is the difference between both osmosis and osmotic pressure. Coming to the osmosis definition, what is the osmosis? సింపుల్గా మనం ప్రీవియస్ లోవర్ క్లాస్లో ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకుంటాం సార్. ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ సింప్లీ త్రూ some semi-permeable membrane. Okay, it is the flow of solvent molecules from low concentration to high concentration region through semi-permeable membrane is known as ఆస్మాసిస్. ఈ ఒక్క డయాగ్రామ్లో డైరెక్ట్గా ఆస్మాసిస్ డెఫినేషన్ అనేది అయిపోతుంది అనమాట. లో కాన్సన్ట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ H2Oకి CSO4 మధ్య ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఉంచినప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇటుపక్క లో కాన్సన్ట్రేషన్ కలిగిన వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఫ్లో అవుతుంటాయి. ఇలా ఫ్లో అవ్వడాన్నే మనం ఆస్మాసిస్ అని అంటాం సార్. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే సింపుల్గా ఏంటి, ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్. దీస్ టూ సాల్వెంట్స్ అనమాట. ఒకటి లో కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సాల్వెంట్, ఇంకొకటి హై కాన్సన్ట్రేషన్ సాల్వెంట్ అయినటువంటి CuSO4. డ్యూ టు దిస్ హై కాన్సన్ట్రేషన్ ద లో కాన్సన్ట్రేషన్ మాలిక్యూల్స్ ఆర్ ఫ్లో త్రూ ఇట్ సెల్ఫ్. ఇటువైపు తన వైపు మాలిక్యూల్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఇలా ఫ్లో అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఆస్మాసిస్ అని అంటాము. కమింగ్ టు ద ఆస్మాటిక్ ప్రెజర్. ఏంటి ఆస్మాటిక్ ప్రెజర్? ఇలా ఫ్లో అయినప్పుడు ఒక ప్రెజర్ యూజ్ చేయాలి. దేనికి యూజ్ చేయాలి? వాట్ ఈస్ ద ఆస్మాటిక్ ప్రెజర్ అనుకుంటే, ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లైడ్ ఆన్ సొల్యూషన్ సైడ్ టు ప్రివెంట్ ద ఆస్మాసిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆస్మాటిక్ ప్రెజర్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ ప్రెజర్. ఇదేంటండి ఆస్మాటిక్ ప్రెజర్ అనేది? ఎక్స్టర్నల్ ప్రెజర్. దేనికి ఎక్స్టర్నల్ ప్రెజర్? టు అప్లైడ్ ఆన్ ద సొల్యూషన్ సైడ్ టు ప్రివెంట్ ద ఆస్మాసిస్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగించే ప్రెజర్ని, ఎక్స్టర్నల్ ప్రెజర్నే మనము ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. సింపుల్గా ఇదే ఆస్మాటిక్ ప్రెజర్. ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా, ఇదే ఆస్మాటిక్ ప్రెజర్. ఇక్కడ ఇలా ప్రెజర్ యూజ్ చేస్తుంటే ఏమవుతుంది సార్, ఈ ఫ్లో ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ అయాన్స్ అనేవి ఇటుపక్క ఫ్లో అవ్వవు కదండి. ఇటుపక్క ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే, ప్రెజర్ అప్లై చేస్తూ ఉంటే ఇటుపక్క లో కాన్సన్ట్రేషన్ మాలిక్యూల్ H2O మాలిక్యూల్ అనేవి ఇటుపక్క రావడానికి చాలా కష్టం అవుతుంది.
ఓకే, ఇలా ప్రెజర్ అప్లై చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఫ్లో అనేది తగ్గిపోద్ది. ఈ ఫ్లో అవుతే తగ్గిపోతుందంటే దాని అర్థం ఏంటి, ఆస్మాసిస్ తగ్గిపోతుంది. టు ప్రివెంట్ ద ఆస్మాసిస్ సచ్ ప్రెజర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఆస్మాటిక్ ప్రెజర్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ప్రెజర్ టు ప్రివెంట్ ద ఆస్మాసిస్. సింపుల్లీ వన్ లైన్లో చెప్పాలంటే, ఓకే, ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లైడ్ ఆన్ ద సొల్యూషన్ సైడ్ టు ప్రివెంట్ ద ఆస్మాసిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆస్మాటిక్ ప్రెజర్. ఓకే, సింపుల్గా రెండు డెఫినేషన్లు వస్తాయి. ఆస్మాసిస్ అంటే ఏం చెప్పాం, ఆస్మాటిక్ ప్రెజర్ అంటే చెప్పాం. రెండు డయాగ్రామ్లు వస్తే మీకు డెఫినేషన్ వచ్చేసినట్టే. ఓకే, నాతో పాటు రన్నింగ్ నోట్స్ ఫాలో అయితే మీరు రాసేయచ్చు ఈజీగా. కమింగ్ టు ద రివర్స్ ఆస్మాసిస్. కమింగ్ టు ద ఆస్మాసిస్ తెలుసుకున్నాం, ఆస్మాటిక్ ప్రెజర్ అని తీసుకున్నాం. రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటి రివర్స్ ఆస్మాసిస్? పేరులోనే ఉంది రివర్స్ ఆస్మాసిస్ అంటే. ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ రీజియన్ టు లో కాన్సన్ట్రేషన్ రీజియన్ through semi-permeable membrane is known as a reverse osmosis. By using this process, seawater can be purified. అర్థమవుతుంది సార్. ఇక్కడ జనరల్గా ఇక్కడ చూడండి, ఆస్మాటిక్ ప్రెజర్ను ఉపయోగించే రివర్స్ ఆస్మాసిస్లో కూడా ఎందుకు ఉపయోగించాం? రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటి? ఆస్మాసిస్ అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్, రివర్స్ ఆస్మాసిస్ అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్. సో హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ మాలిక్యూల్ ఫ్లో అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఎక్స్టర్నల్ ప్రెజర్ ఉంటేనే అవుతుంది కదా. కాబట్టి సింపుల్గా ఏమంటాం సార్, ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేటెడ్ రీజియన్ టు లో కాన్సన్ట్రేటెడ్ రీజియన్ త్రూ సెమీ-పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ నోన్ యాజ్ ఏ రివర్స్ ఆస్మాసిస్. సింపుల్గా ఈ మెథడ్ని ఉపయోగించి సాల్ట్ వాటర్ని లేదా సీ వాటర్ని మనం ప్యూరిఫై చేయొచ్చు. దట్ ఈస్ ద రివర్స్ ఆస్మాసిసే మనం ఉపయోగిస్తాం. సీ వాటర్లో నార్మల్ వాటర్గా మనం ప్లాంట్లో చేస్తారు కదా సార్, రివర్స్ ఆస్మాసిస్ చేస్తారు సార్. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సీ వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ ఏంటి సార్, రివర్స్ ఆస్మాసిస్. ఆస్మాటిక్ ప్రెజర్ని ఉపయోగించి హై కాన్సన్ట్రేషన్ కలిగినటువంటి సాల్ట్ మాలిక్యూల్స్ని లో కాన్సన్ట్రేషన్ వైపు ఫ్లో చేస్తారు. సో దాన్ని సీ వాటర్ అనేది సాల్ట్ అనేది ఇటుపక్క ఉండిపోయి ఓన్లీ వాటర్ అనేది ప్యూరిఫై అయ్యి సెమీ-పెర్మియబుల్ ద్వారా ప్యూరిఫై అయ్యి మనకి ప్యూరిఫై వాటర్గా బయటకు వస్తుంది అనమాట. ఓకే అండి, ఇది ఓకే సార్. మనం ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం సార్? ఆస్మాసిస్ అంటే ఏంటి, ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటి, రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటి, మూడు డయాగ్రామ్స్ బట్టి మూడు డెఫినేషన్ వీళ్ళు టక్ రాయొచ్చు. ఓకే, కమింగ్ టు ద డైల్యూట్ సొల్యూషన్స్కి మనకి అప్లై చేద్దాం. ఈ ప్రాసెస్ని డైల్యూట్ సొల్యూషన్స్కి అప్లై చేస్తే ఏంటంటే, డైల్యూట్ సొల్యూషన్ బిహేవ్స్ లైక్ ఏ ఐడియల్ గ్యాసెస్. డ్యూ టు దిస్ రీజన్ దిస్ డైల్యూట్ సొల్యూషన్ obey the gas laws. Those are ఆల్రెడీ మన గ్యాస్ లాస్ తెలుసు కదా. దోస్ ఆర్ బాయిల్స్ లా, చార్ల్స్ లా అండ్ అవగాడ్రోస్ లా. ఓకే, వీటిని వాంట్ హాఫ్స్ డైల్యూషన్ లాస్ అంటారు సార్. వీటిని ఏమంటామంటే వాంట్ హాఫ్స్ డైల్యూషన్ లాస్. ఎందుకు వచ్చేసరి ఈ డైల్యూషన్ లాస్? డైల్యూట్ సొల్యూషన్ బిహేవ్స్ లైక్ ఏ ఐడియల్ గ్యాసెస్. ఐడియల్ గ్యాసెస్ ఎందుకు అయ్యాయి సార్? ఐడియల్ గ్యాసెస్ అవ్వాలంటే ఏంటి, నోన్ టెంపరేచర్, నోన్ ప్రెజర్. డైల్యూట్ సొల్యూషన్స్లో ఆల్రెడీ నోన్ సొల్యూట్, నోన్ సాల్వెంట్ కలిగి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఐడియల్ గ్యాసెస్గానే బిహేవ్ చేస్తాయి. కాబట్టి డ్యూ టు దిస్ రీజన్, ఈ రీజన్ వల్ల డైల్యూట్ సొల్యూషన్స్ ఒబేస్ ద గ్యాస్ లాస్ అయినటువంటి బాయిల్స్ లా, చార్ల్స్ లా, అవగాడ్రోస్ లా. ఈ లాస్ని మనం ఇంకొకలాగా చెప్పొచ్చు. బై సైంటిస్ట్ డిస్కవర్ బై ట్రైన్స్ వాంట్ హాఫ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వాంట్ హాఫ్స్ డైల్యూషన్ లాస్. ఓకే, మనం ఇప్పుడు ఒక్కొక్కటి దాన్ని వాంట్ హాఫ్ ఈ బాయిల్స్ లా, వాంట్ హాఫ్ చార్లెస్ లా అనేది డైల్యూషన్ సొల్యూషన్కి అప్లై చేస్తే ఎలా చేస్తామని చెప్తాం. నార్మల్ సొల్యూషన్కి అప్లై చేస్తే ఎలా చేస్తాం సార్? మనం చెప్తాం కదా, PV = nRT ఐడియల్ గ్యాసెస్ స్టేట్ చదివినప్పుడు చెప్తాం. కానీ ఇక్కడ వాంట్ హాఫ్ డైల్యూషన్స్ వాంట్ హాఫ్స్ ఎందుకు అప్లై చేశాడు? వాంట్ హాఫ్స్ ఎందుకు దేనికి డిస్కవర్ చేశాడంటే, దీస్ laws are applied to dilute solutions. That's why these laws are called as a want half dilution laws. And the first answer, want halves Boyle's law. వాంట్ హాఫ్ బాయిల్స్ లా ప్రకారం డైల్యూట్ సొల్యూషన్లో బాయిల్స్లో ఎలా అప్లై అవుతుందంటే, ఒకసారి అలా చూడండి. at constant temperature
ఇక్కడ ఆస్మాసిస్ని దేంతో డినోట్ చేస్తామని చెప్పలేదు సార్, నేను పైతో డినోట్ చేస్తాను సార్. ఆస్మాసిస్ డినోటెడ్ బై పై. ఇక్కడ మళ్ళీ కమింగ్ టు ద వాటర్ హౌస్ బాయ్స్ లా, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ osmotic pressure of dilute solution, osmotic pressure of dilute solution is indirectly proportional to the value. అది చెప్పేదే బాయిల్స్ లా. ఏ బాయిల్స్ లా? వాంట్ హ్యావ్ బాయిల్స్ లా. at constant temperature the osmotic pressure of dilute solution, అర్థమవుతుందా? dilute solution is ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్. అంటే దాని ఏంటి? వాల్యూమ్ తగ్గిపోతుంటే ఆస్మాసిస్ అని పెరిగిపోతుంటుంది. ఆస్మాసిస్ పెరిగిపోతుంటే వాల్యూమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంతే కదా. ఆస్మాసిస్ అనేది తగ్గుతుందంటే ఫ్లో అనేది పెరిగిపోతుంటే వాల్యూమ్ తగ్గిపోతుంది కదండి. సో ఆ విధంగా మనం వాంట్ ఆఫ్ బాయిల్స్లో అని చెప్పొచ్చు సింపుల్గా. ఏం చెప్పొచ్చు సార్? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్. దట్ ఈస్ ద వాంట్ హ్యావ్స్ బాయిల్స్ లా. కమింగ్ టు ద వాంట్ హ్యావ్స్ చార్ల్స్ లా. ఏం చెప్తున్నాడు సార్? వాంట్ హ్యావ్ చార్ల్స్ లా, at constant వాల్యూమ్, ఓకే, at constant వాల్యూమ్ osmotic pressure of dilute solution is directly proportional to osmotic pressure. ఇది osmotic pressure is denoted by pi. At constant volume osmotic pressure of dilute solution is directly proportional to the అబ్సల్యూట్ టెంపరేచర్. దాని అర్థం ఏంటి? ఆస్మాటిక్ ప్రెషర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? టెంపరేచర్ పెరుగుతూ ఉంటే ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది, టెంపరేచర్ తగ్గుతూ ఉంటే ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద చార్ల్స్ లా. ఓకే, ఈ చార్ల్స్ లా అండ్ బాయిల్స్ లాని జస్ట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2గా మెన్షన్ చేసుకుంటే, కమింగ్ టు ద వాంట్ హ్యావ్స్ అవగాడ్రోస్ లా. ఓకే, వాంట్ హ్యావ్ అవగాడ్రోస్ లా ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం. Want have, according to want have Avogadro's law, want have Avogadro's law. సేమ్ గ్యాసెస్ లాస్లో ఎలా అప్లై చేసామో సేమ్ అలా అప్లై చేసి లాస్ట్గా ఈక్వల్ చేస్తాం. ఓకే, కమింగ్ ద equal volumes of different solutions having equal number of moles అని అంటాడు సార్. ఇదే వాంట్ హ్యావ్ అవార్డ్స్లో సింపుల్గా ఏంటంటే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూషన్స్ హ్యావ్ ఈక్వల్ ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద దేర్ నెంబర్ ఆఫ్ మోల్స్. దాన్నే అంటాం ఈక్వల్ నెంబర్ ఆఫ్ equal volumes of dilute in different solutions having equal number of moles, that is the pi is proportional to n. అంటే ఏంటి? osmotic pressure is directly proportional to the number of moles of dilute solution. osmotic pressure పెరుగుతూ ఉంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని 3 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 and 3 ప్రకారం చూసారండి, pi is directly proportional to n because అవగాడ్రోస్లో ఏం చెప్తుంది సార్? ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూషన్స్ హ్యావింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకేనండి, డిఫరెంట్ సొల్యూషన్స్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ మారిపోతాయి కాబట్టి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ మారిపోతుంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది డిఫరెంట్ మోల్స్కి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దట్స్ వై పై ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. ఎన్ అనేది డిఫరెంట్ సొల్యూషన్స్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హెచ్డిఓ సొల్యూషన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఒకలాగా ఉంటాయి, సిఓఎస్ఓ సొల్యూషన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఒకలాగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలాగ ఉన్నా సరే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ పెరుగుతూ ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. దట్స్ వై అవగాడ్రోస్లో డిస్కవర్డ్ బై pi is proportional to n. From 3 laws 1 and 2 and 3, pi is proportional to nt by v. Okay, pi v equal to some constant s into t, nst. Okay, in this above equation ఒక్కొక్కటిగా చేస్తే pi is the osmotic pressure, v is the volume of solution, n is the number of moles, s is the solution constant. Okay, solution constant, and t is the absolute temperature. Okay sir,
పైవి ఈక్వల్ టు ఎన్ఎస్టీ. బట్ మరొకసారి దీన్ని చూసినట్లయితే పై ఈక్వల్ టు ఎన్ బై వి ఇంకొక విధంగా రాస్తే ఇలా కూడా ఇక్కడతో ఆపేసినా సరిపోతుంది. మరో విధంగా రాస్తే పై ఈక్వల్ టు ఎన్ బై వి ఇంటూ ఎస్టీ. ఎన్ బై వినే మనం ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై వి. సిఎస్టీ అంటాం. సి ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, ఈ విధంగా కూడా మనం డెరివేషన్ని రాయొచ్చు. ఓకే, ఎన్ బై వి ఈజ్ నథింగ్ బట్ సి, కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై వి, లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ 1 అయితే 1 బై వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ 1 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్. ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే బై వాల్యూమ్ చేస్తే దాని కాన్సన్ట్రేషన్ వస్తుంది. కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు సిఎస్టీ. ఎన్ఎస్టీ కాస్త సిఎస్టీగా మనం ఎక్స్ప్రెషన్ అనేది మార్చాం. ఓకే, ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ టు ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ అయినప్పుడు, ఇప్పుడు డైల్యూట్ సొల్యూషన్స్ గురించి కదా మనం మాట్లాడుతున్నాం సార్. డైల్యూట్ సొల్యూషన్స్ మాట్లాడినప్పుడు ఏం నోటీస్ చేయాలి మనం? నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ గురించి మాట్లాడాలి. సొల్యూట్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏమంటాం? ఫస్ట్ ఈక్వేషన్ ఏమన్నా చూడండి, పై వి ఈక్వల్ టు ఇంకో విధంగా విధంగా రాయొచ్చు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ప్రకారం రాయొచ్చు. పై వి ఈక్వల్ టు ఎన్ఎస్టీ కదా. సో ఎన్ మనం ఏ విధంగా రాయొచ్చు? పై వి ఈక్వల్ టు ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ కట్టాలంటే weight by molecular weight into ST. Okay, therefore pi equal to W by V ST by M గా మీరు రాసినట్లయితే ఈ W by V నే మనం డెన్సిటీ కింద చెప్పవచ్చు సార్. డెన్సిటీ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్గా చెప్పవచ్చు. therefore D into ST by M. దీన్ని బట్టి M is nothing but ఏంటిది? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఓకే, ఇవన్నీ తెలిసిపోతే, ఆస్మాటిక్ ప్రెజర్ తెలిసిపోతే, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ మనం ఉపయోగించే డైల్యూట్ సొల్యూషన్లో ఉపయోగించే సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనండి, ఇలా మనం ఎక్స్ప్రెషన్ రప్పించిన తర్వాత మాలిక్యులర్ వెయిట్లో కూడా చూపించాం, డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో కూడా చూపించాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఆస్మాసిస్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ బై డిఫరెంట్ వాన్ డ హావ్స్ డైల్యూషన్ లాస్. ఓకే, ఫస్ట్ నుంచి మీరు చూసుకున్నట్లయితే మనం ఏం చూడండి సార్. ఆస్మాసిస్ చెప్పాం, ఆస్మాటిక్ ప్రెజర్ చెప్పాం, రివర్స్ ఆస్మాసిస్ చెప్పాం. అకార్డింగ్ టు ఈ ఆస్మాసిస్ని డైల్యూట్ సొల్యూషన్కి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఇట్ ఫాలోస్ ద లాస్, విచ్ లాస్? గ్యాసెస్ లాస్ అయినటువంటి బాయిల్స్ లా, చార్లెస్ లా. వీటిని డైల్యూట్ సొల్యూషన్కి అప్లై చేయడానికి వాన్ డ హావ్ అప్లై చేశాడు కాబట్టి వీటిని దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వాన్ డ హావ్స్ లాస్. వాన్ డ హావ్స్ డైల్యూట్స్ లాస్ అన్నారు కాబట్టి వాన్ డ హావ్ డైల్యూట్స్ లాస్ ఒక్కొక్కటి చూసాం. ఆస్మోసిస్ అంటే తెలుసు, ఏం చెప్పాను సార్ చూడండి. ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ రీజియన్ త్రూ సెమీ మెంబ్రేన్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆస్మాసిస్. ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఉపయోగించే ప్రెజర్నే మనం ఏమంటాం? ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. ఏమంటాం? ఇది యూనిమాలిక్యులర్ సమ్ ప్రెజర్ ఏ ప్రెజర్ అన్నాం సార్? ఏమన్నాం? ఎక్స్టర్నల్ ప్రెజర్ అన్నాం. ఆస్మాటిక్ ప్రెజర్ అన్నప్పుడు ఇట్ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ ప్రెజర్ టు ప్రివెంట్ ద ఆస్మాసిస్ సింపుల్గా. తర్వాత రివర్స్ ఆస్మాసిస్ మీన్స్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషన్ రివర్స్ ఆస్మాసిస్ అంటాం. ఈ మొత్తం ఆస్మాసిస్ని డైల్యూట్ సొల్యూషన్స్కి అప్లై చేస్తాడు కాబట్టి వాన్ డ హావ్ డైల్యూషన్ లాస్, డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి వాన్ డ హావ్ లాస్ని ఫాలో అవ్వాలి. వాటిని వాన్ డ హావ్ డైల్యూషన్ లాస్ అన్నాం. ఇవి ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే వాన్ డ హావ్ బాయిల్స్ లా ఈజ్ నథింగ్ బట్ ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V. And Charles law is directly proportional to temperature, and number of moles is directly proportional to Avogadro's law. ఈ మూడు లాస్ పరిచి మనం ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అనేది రప్పించాం. ఓకే, ఇలా థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఆస్మాసిస్ కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క ఎక్స్పెరిమెంట్ డిటర్మినేషన్, బెర్క్లీ-హార్ట్లీ మెథడ్. ఓకే, అది లాస్ట్ కాల్గేటివ్ ప్రాపర్టీ యొక్క లాస్ట్ టాపిక్. ఇంకొక టాపిక్ ఉంది, అబ్నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్. డైల్యూట్ సొల్యూషన్స్కి ఇప్పటి వరకు మనం కాల్గేటివ్ ప్రాపర్టీస్ మాత్రమే చూసాం. అబ్నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ చూస్తే మనకు డైల్యూట్ సొల్యూషన్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇంకో 2 క్లాసెస్లో డైల్యూట్ సొల్యూషన్స్ గయా. ఓకేనండి, హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.